ఆంధ్రప్రదేశ్ న్యాయ వ్యవస్థలో ఇప్పుడు ఒకే ఒక అంశం తీవ్ర సంచలనంగా మారింది. రూల్ ఆఫ్ లా అంటే చట్టపాలన అందరికీ ఒకేలా వర్తిస్తుందా లేదా వ్యవస్థలు తమకు నచ్చినట్లు వ్యవహరించవచ్చా అనే అంశంపై ఏపీ హైకోర్టు అత్యంత కీలకమైన ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా పోలీస్ శాఖ పనితీరుపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు హైకోర్టు అంతగా మండిపట్టానికి కారణమేంటి? పోలీసుల వ్యూహాన్ని కోర్టు ఎలా తప్పుపట్టింది? మాజీ మంత్రి కొడాలి నాని కేసులో అసలు ఏం జరిగింది? ఈ వ్యవహారాలన్నీ ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, పోలీసుల వ్యవహార శైలిపై హైకోర్టు ధర్మాసనం ఊహించని రీతిలో స్పందించింది. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చాలనుకుంటున్నారా అంటూ న్యాయమూర్తి నేరుగా ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి సామరస్యాలు అవసరం లేదా అని నిలదీశారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ను ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. పోలీసులు తాము ఏం చేసినా అడిగేవారు లేరనే భ్రమంలో ఉన్నారా అంటూ ధ్వజమెత్తింది. రాజ్యాంగానికి, చట్టాలకు లోబడే ఎవరైనా పనిచేయాలని, పోలీసులు కూడా అందుకు మినహాయింపు కాదని న్యాయస్థానం అత్యంత స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. అసలు కోర్టుకు అంత కోపం రావడానికి ప్రధాన కారణం పోలీసుల నర్మగర్భ వ్యూహమే. ఒక పిటిషన్ పై విచారణ సందర్భంగా పూర్తి వివరాలు సమర్పించడానికి పోలీస్ అధికారులు హైకోర్టు నుంచి సమయం కోరారు. సరేనని కోర్టు గడువిచ్చింది. కానీ ఇక్కడే పోలీసులు అసలు ట్విస్ట్ ఇచ్చారు. ఒకవైపు హైకోర్టులో సమయం అడుగుతూనే మరోవైపు సైలెంట్ గా కింది కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసేశారు. ఈ వ్యవహారంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టుకు వివరాలు ఇస్తామని చెప్పి మరోవైపు ఛార్జ్ షీట్ వేయటం అంటే కోర్టును క్లియర్ గా తప్పుదోవ పట్టించటమేనని, ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కారమే అవుతుందని వ్యాఖ్యానించింది. బాధితులు ఇల్లు కూల్చేస్తున్నారని కోర్టుకు వస్తే వివరణ ఇస్తామని గడువు కోరి ఆలోపే ఇల్లు కూల్చేసిన చందంగా పోలీసుల వ్యవహారం ఉందని తప్పుపట్టింది. ఈ వ్యవహారంలో సంబంధిత పోలీస్ అధికారితో పాటు జిల్లా కలెక్టర్ కూడా స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది పాత్రపై కూడా హైకోర్టు కీలక మార్గదర్శకాలు చేసింది. ప్రభుత్వం తరపున వాదించినప్పటికీ కోర్టుకు నిజాలు చెప్పి సహకరించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వ న్యాయవాదిపై ఉంటుందని గుర్తు చేసింది. ప్రభుత్వానికి కేవలం ఒక మౌత్ పీస్ లా, అంటే ప్రభుత్వం చెప్పింది మాత్రమే వినిపించే సాధనంగా కాకుండా కోర్టు అధికారిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అటు న్యాయ వర్గాల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వివాదం అంతా మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన ఒక పాత కేసుకు సంబంధించింది. గత 2021 పంచాయతీ ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పటి ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్లపై కొడాలి నాని అసత్య ఆరోపణలు చేశారంటూ కేసు నమోదైంది. అయితే 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ కేసులో ప్రాసిక్యూషన్ కు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ కొడాలి నాని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. 2021 నాటి కేసుపై ఇప్పుడు చర్యలు ప్రారంభించడం కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యనని నాని తరపు న్యాయవాది వాదించారు. పైగా జూన్ 28న కోర్టులో గడువు తీసుకున్న పోలీసులు జూన్ 29నే కింది కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారని ఆధారాలు సమర్పించారు. రెండు వైపులా వాదనలు విన్న హైకోర్టు చట్టంలోని కీలక నిబంధనను లేవనెత్తింది. కొడాలి నానిపై నమోదైన కేసులో ఒకవేళ నేరం రుజువైతే గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష మాత్రమే ఉంటుంది. చట్ట ప్రకారం 3 ఏళ్ల కాల పరిమితి దాటిన తర్వాత ఇలాంటి కేసులను కోర్టులు విచారణకు స్వీకరించలేవని హైకోర్టు స్పష్టం చేసింది. కాల పరిమితి ముగిసిన ఛార్జ్ షీట్ ఎలా వేస్తారని పోలీసులను నిలదీస్తూ ఈ కేసులో తదుపరి చర్యలన్నిటిపై స్టే విధించింది. అన్ని రకాల ప్రొసీడింగ్స్ నిలిపివేస్తూ తదుపరి విచారణను ఆగస్టు 11వ తేదీకి వాయిదా వేసింది. చట్టాన్ని అతిక్రమించి అడ్డదారిలో వెళ్లాలని చూస్తే న్యాయస్థానాలు ఎంత కఠినంగా ఉంటాయో ఈ తీర్పు మరోసారి నిరూపించింది.